హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్ముకుట్టి 1234. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో కట్ చేసుకున్న ఆనియన్స్ మనం ఆయిల్లో వేసుకోవాలి. చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తాయి. సో చక్కగా ఒకసారి గరిటె తీసుకొని కలుపుకోవాలి. తర్వాత కొంచెం మనం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోయాక కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ మనం పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. సో చక్కగా అన్నీ మగ్గిపోయాక ఇందులో మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయంగానే చక్కని స్మెల్ వస్తుందండి. ప్రతి కర్రీలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది అంటారు కదా. అంతా చక్కగా మగ్గిపోయాక ఇప్పుడు మనం ఫ్రెష్గా తెచ్చుకొని నీట్గా కడుగుకున్న కేజీ నాటుకోడి ముక్కలు వేసుకోవాలండి. చక్కగా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా మనం ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్నాక ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. చక్కగా కలుపుకున్నాక ఇందులో ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకొని ఒక 2 టమాటాలు కూడా వేసుకోవాలండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని. వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాక టమాటా కూడా చక్కగా మగ్గిపోయింది. ఇందులో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోవాలి. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. నీచు వాసన రాకుండా కూడా ఉంటుందండి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి. నాటుకోడి అంటేనే మనకు మిరియాలు మెయిన్ ఇంపార్టెంట్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. చక్కని ఫ్లేవర్ అయితే వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్నాక ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు మనం నాటుకోడి కర్రీలో వేసుకోవాలండి. వేసుకొని అండ్ ఇప్పుడు మనము నాటుకోడిలో వచ్చిన ఎగ్స్ ఉంటాయి కదా, ఆ ఎగ్స్ అనేవి మనం కారం వేసుకున్నాక చివర్లో వేసుకోవాలి. అదే మనం తాలింపుతో పాటు స్టార్టింగ్లో వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి. వేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒకసారి పైన పైన కలుపుకోవాలండి. కలుపుకున్నాక మనం మూత పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. నాటుకోడి కదా, లేట్గా ఉడుకుతుంది. ఒక 4 or 5 విజిల్స్ వచ్చేసాక ఒకసారి చూద్దాం. చక్కగా అయితే కర్రీ ఉడికిపోయింది. చూసారా, ఎగ్స్ మనం లాస్ట్లో వేయడం వల్ల చిదిపకుండా ఉంటాయండి. అండ్ ఫైనల్లీ ఒక బౌల్లోకి కర్రీ షిఫ్ట్ చేసుకుందాం.
యమ్మీ అండ్ టేస్టీ నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయింది. అండ్ ఫైనల్లీ కొత్తిమీరతోని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే నాటుకోడి పులుసు రెడీ అండి. అండ్ ఇందులోకి ఇంకొక కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అదే అండి మన రాయలసీమ స్పెషల్ రాగి సంకటి. రాయలసీమ అనే కాదు, ఇప్పుడు అందరూ ఇష్టపడుతున్నారండి ఈ కాంబినేషన్. సో ఫస్ట్ అయితే అన్నం ఉడికించుకొని ఒక 90% రైస్ కుక్ అయ్యాక ఒక బౌల్ రాగి పిండి వేసుకొని చక్కగా కలుపుకోవాలండి. మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇదే రాగి సంగటి మనం పెరుగులోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి. సో రాగి సంగటి అయితే ప్రిపేర్ అయిపోయింది. నాటుకోడి రాగి సంగటితో కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.